జయ జయ శంకర లోక గురు భయ హర శంకర భువన గురు జయ జయ శంకర లోక గురు హర శంకర భువన గురు జయ జయ శంకర లోక గురు హర శంకర భువన గురు జయ జయ శంకర లోక గురు హర శంకర భువన గురు జయ జయ శంకర లోక గురు భయ హర శంకర భువన గురు శంకర లోక గురు శంకర భువన గురు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ శ్రీ గురవే నమః స్మృతి పురాణాయ కరుణాయ నమామి భగవత్పాద శంకరం లోక శంకరం శంకరాచార్య కేశవం బాదరాయ సూత్రవాక్య కృతౌ వందే భగవంతౌ పునః. పరమాత్మ భక్తులారా, ఈ గ్రామమున ఆధ్యాత్మిక కార్యక్రమున ఇది 5వ దినము, కడపటి రోజు. ఉదయము ఈ 5 రోజుల్లో ఆత్మ విచారాన్ని గురించి తెలుసుకున్నాము. సాయంకాలం వేళ అనుష్ఠానపరమైన సాధనపరమైన అంశములను గ్రహిస్తూ వచ్చిన. సాధన అన్నిటికన్నా చాలా గొప్పది. అందులో మనము భారతీయులుగా ఉండి మన మహర్షుల యొక్క బోధలను తప్పనిసరిగా వినవలసింది, విన్నదాన్ని బాగా ఆచరించవలసింది. ఇది మనందరి యొక్క కర్తవ్యం. ఇంతవరకు సన్మాన్యులు సభాధ్యక్షులు సెలవిచ్చినట్ల మన భారతీయ విజ్ఞానము చాలా గొప్పది. ఆనాడు వివేకానంద స్వామివారు విదేశాల్లో మన వేదాంత తత్వాన్ని ప్రచారం చేసి మన దేశము జగత్తుకే జ్ఞాన భిక్షను పెట్టింది. కావున ఈ భారతదేశము ఒక జగద్గురు పీఠము అని వారు ఆనాడు ఎంతో స్పష్టపరిచినారు. నిజముగా వివేకానంద స్వాముల వారు పరబ్రహ్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్న సన్యాసులు కావున వారి యొక్క విచారము అందరిపైన ప్రభావితమైంది. అందులో ముఖ్యంగా ఆత్మతత్వ విచారము చాలా ముఖ్యమైందే. కానీ ఈ విజ్ఞాన యుగములో ఏదైనా ఒక వస్తువు ఉంది అంటే ఆ వస్తువు ఉందో లేదో, అది కనబడితే ఉంది లేకపోతే లేదు అని ఈ రీతిగా హేతువాదులు అంటూ ఉన్నారు. ఏదైనా కానీ ఒక వస్తువును గురించి నేను చెప్తున్నానంటే అది ఉందా లేదా అని అడుగుతారు. ఉంది ఉంది అంటే మన కన్నులకు చూపండి అంటారంట. దేవుడు ఉంటే మనకు కనబడాలి కదా, అందుకే దేవుడు లేడు అని తీర్మానం. హేతువాదులు మున్నగు వారంతో ఈ విషయాన్ని ఎక్కువగా ఒత్తిడిగా ఇదే యథార్థమైంది, ఏది దృశ్యంగా ఉంటుందో అదే నిజంగా వేద్యమైంది, ఇంకా వేరేదంతా వేద్యం కాదు అని పట్టుపట్టినారు. ఒకప్పుడు మద్రాసులో ఒకానొక ఆశ్రమంలో వివేకానంద స్వాముల వారు ఆస్తిక్యాన్ని గురించి ఎంతో ఉపన్యాసం చేసినారు. అంటే దేవుడు ఉన్నాడు అని. ఉపన్యాసం అంతా అయిన తర్వాత ఆ సభలో నుండి ఒక స్కాలర్ లేచిన, కాలేజీలో చదివేవాడు, లాజిక్ చదువుతూ ఉండిన ఒక విద్యార్థి, అతడు హేతువాది, స్వామివారిని ఏమని అడిగినాడు, స్వామి మీరు దేవుడు ఉన్నాడు అని ఇంతవరకు ఘంటాఘోషంగా చెప్పినారు,
దేవుడు ఉంటే అతన్ని మీరు చూపిస్తారా మరి అని ఈ రీతిగా అడిగే వేళకు వివేకానందుల వారు, అయ్యా నీకు బుద్ధి లేదు అన్న. అట్లనే వేళకు కోపం వచ్చింది మన యువకునికి. ఉడుకు రక్తం. ఏం స్వామి, మర్యాద ఇచ్చేది తీసుకునేది మీకు తెలీదు? మీరు సన్యాసులనే ఊరుకున్నాను, మీ స్థానంలో ఇంకొకరు ఉండి ఉంటే వారికి శిక్ష విధించేవాడిని నేను. మీరు విదేశాలకు వెళ్ళి కీర్తి సంపాదించుకొని వచ్చినారు కావున ఊరికే ఉన్నాను. నేను అడిగిన దానికి జవాబు చెప్పే శక్తి లేకపోతే నాకు చెప్పేకి రాదు అని చెప్పండి, అంతే. కానీ నీకు బుద్ధి లేదు అంటే ఇది సరి అయిన మాట కాదు అనే వేళకు వివేకానందుడు అడుగుతారంట, నాయనా నీకు బుద్ధి ఉంటే నాకు చూపెడతావా? ఇప్పుడు అంటున్నాడు యువకుడు, ఏమండి అది చూపేదానికి ఎట్లొస్తుంది? మరి ఏది కనబడుతుందో అదే ఉంది అని కదా నీ పట్టుదల. మరి నీకు బుద్ధి ఉంది అని నీవు అంటున్నావు కదా, అది మనకు కనబడితే నీకు బుద్ధి ఉంది అని అంటావు. నీ బుద్ధిని నీవు చూపించు, నీకు బుద్ధి ఉండేది నీకెట్లు తెలుసు పోనీ అంటే, నాకు అనుభవంలో ఉంది కదా నాకు బుద్ధి ఉండేది అని అంటున్నాడు యువకుడు. అట్లే నాయన ఇది కూడా ఆత్మ, దేవుడు, పరమాత్మ మన పెద్దలు చెప్తా ఉన్నారు కదా, దాన్ని అనుభవంతో తెలుసుకోవాలి. ఏ శక్తితో మనం మాట్లాడుతూ ఉన్నామో, ఏ శక్తితో వింటున్నాము, చూస్తున్నాము, రసాన్ని గ్రహిస్తున్నాము, ఆ శక్తియే దేవుడు, అదే చైతన్యం. ఆ శక్తియే లేకపోయింటే మనం ఇన్ని పనులు చేస్తామా? బుద్ధిని చూపించు అని అంటే చూపించేదానికి సాధ్యమా? కాదు. అది మనకు అనుభవం చేత బోధపడేది అని చెప్పే వేళకు ఆ యువకుడు నతమస్తకుడైనాడు. ఆ తర్వాత స్వామికి శిష్యుడు కూడా అయిపోయినాడు అని వివేకానందుల చరిత్రలో ఉంది. అట్లా మనం ఏదే కానీ ఒక వస్తువు ఉంది అంటే అది కనబడాలా అని అంటే అది తప్పండి. ఇప్పుడు మన గుండె ఉంది కానీ అది కనబడాలా అంటే అది ఎట్లా? గుండె ఉండేది మనకు అనుభవంలో ఉంది. ఊపిరితిత్తులు, జీర్ణాశయం, కాలేయం మనకు ఉండేది అనుభవంలో ఉంది, కానీ అవి బయట కనిపిస్తున్నాయా? కనిపించవు. అంత మాత్రాన అవి లేవు అంటే అది అజ్ఞానమే కదా. ఇది చాలా ముఖ్యమైనది. కావున దేవుడు లేదు అని అంటే అది పెద్ద పొరపాటు. దేవుడు లేదు అనేది అట్లుండని ఈ జనులు. ఇంకా కొందరు ఏమంటున్నారు, దేవుడు న్యాయకారి కాదు, అతడు స్వార్థపరుడు, పక్షపాత బుద్ధి గలవాడు అని ఇట్లు కూడా అనేవారు ఉన్నారండి. ఎందుకంటే సంతానము ఉండేవారికి దండిగా సంతానం ఇస్తాడు, సంతానము లేని వారికి ఒక్క సంతానము కూడా ఇవ్వడు. గొప్ప గొప్ప లక్షాధీశ్వరులకు, లక్షలకు, కుప్పలకు పైన దారిద్ర్యాన్ని ఇస్తా ఉన్నాడు. ఇది దేవుడు చేసే కార్యమా? ఎక్కడన్నా ఇది చాలా అన్యాయమైంది, అక్రమమైనటువంటిది అని ఈ రీతిగా కూడా దేవుని పైన ఆభాండాలు వేసేవారు ఉంటా ఉన్నారు. ఒకానొక దినం ఒక బాటసారి పోతూ ఉన్నాడు. మధ్యాహ్నం ఎండ ఎక్కువైపోయింది. అక్కడ మర్రి చెట్టు కనిపించింది. ఆ మర్రి చెట్టు నీడలో విశ్రమించినాడు. అట్లా చూస్తున్నాడు పైకి. మర్రికాయలు చిన్న చిన్నవి కనిపిస్తా ఉన్నాయి బ్రహ్మాండంగా చెట్లు. ఇప్పుడు వీనికి ఒక ఆలోచన కలిగా, ఇంత పెద్ద చెట్టుకు ఇంత చిన్న చిన్న కాయలు తగిలించినాడు కదా దేవుడు, ఆయనేమంత బుద్ధిమంతుడు కాదు. గుమ్మడి పాదు చాలా చిన్నది,
దానికి పెద్ద పెద్ద ఒక్కొక్క ఘటం మాదిరి ఒక కుండంత కాయల్ని వాటికి తగిలించినాడు. చిన్న గుమ్మడి పాదకు ఇంత పెద్ద ఈ చెట్టుకు ఇంత చిన్న చిన్న కాయలు తగిలించినాడు కదా, నేనే దేవుడయ్యింటే దీనికి గుమ్మడికాయలు తగిలించేవాడిని, ఈ మర్రి చెట్టుకు ఉండే ఈ చిన్న చిన్న కాయల్ని ఆ చిన్న గుమ్మడి పాదకు తగిలించేవాడిని అని ఇట్లా అనుకుంటున్నాడు. అప్పుడే ఆ చెట్టులో ఉండే ఒక మర్రికాయ తప్పని వీని ముక్కు మీద పడింది. ముక్కు బెదిరింది, రక్తం కారుతా ఉంది. ఇప్పుడు వానికి అర్థమాయ, ఒరే ఒరే దేవుడు పొరపాటున ఏమన్నా పైన గుమ్మడికాయల్నే తగిలించింటే ఈ గుమ్మడికాయ పగిలిపోతా ఉండే కదా ఈ వేళకి అని అనుకునేంట. అంటే భగవంతుడు ఎంత విజ్ఞాని అంటే మర్రి చెట్టు కింద పండుకునే వాళ్ళు ఉంటారు కావున వారి నెత్తి మీద ఏమన్నా కాయలు పెద్ద పెద్ద పడితే వారి తల పగిలిపోతుంది అని తెలుసుకొని కరుణామయుడైన ఆ దేవుడు చిన్న చిన్న కాయల్ని తగిలేసినాడు. గుమ్మడి పాదు కింద ఎవరు పండుకుంటారు, ఎవరు పండుతారు, అందుకే పెద్దవి తగిలేసినాయి అని ఇప్పుడు వానికి అర్థమైందండి. అట్లా మనం పొరపాటు మీద దేవుని పైన ఆభాండాలు వేస్తున్నాం. మనం ఇప్పుడు పొందిన స్థితికి వెనకటి జన్మలో మనం చేసినటువంటి కర్మయే కారణమే కానీ దీంట్లో దేవుని యొక్క హస్తము ఏమి కూడా లేదండి. ఆ రీతిగా ఉంది వాస్తవం. కావున పరబ్రహ్మతత్వమేనండి, అది పరమాత్మతత్వం, చైతన్యం అనుకోండి, సచ్చిదానంద స్వరూపం అనుకోండి, దేవుడన్న ఆ తత్వము మన అందరిలో కూడా వ్యాపించి ఉంది. దాన్ని మనం తెలుసుకోలేదు. పరబ్రహ్మతత్వాన్ని సకల పురాణాల్లో వేదాల్లో ఆత్మతత్వాన్ని ప్రతిపాదించినారు. ఆ ఆత్మను మనం తెలుసుకునేంత వరకు మనకు సుఖశాంతులు లభించేలే. ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి కదా, ప్రతిదినము జనా బ్రహ్మ గచ్చంతి పరన్న విందన్. జనులు ప్రతిదినము పరబ్రహ్మమును సుషుప్తి ఎందు పొందుతున్నారు కానీ వారికి ఆ జ్ఞానము లేనే లేదు అని ఈ రీతిగా చెప్పినారు. పరమాత్మ యొక్క చైతన్యము లేకపోయింటే మనం మాట్లాడతామా, కూర్చుంటామా, అసలు పోరాడతామా? అట్లా లేనే లేదండి. పరబ్రహ్మతత్వము అంతటా వ్యాపించి ఉంది. మరి అది మనకెందుకు కనబడదు? సర్వవ్యాపకంగా దేవుడు ఉన్నాక ఆయన మనకు కనిపించాలి కదా. మరి నామరూపాలే మనకు కనబడతా ఉన్నాయి కదా. దీనికి కారణం ఏమి? దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామే తాంతరంతి అని భగవంతుడు చెప్తాడు. అంటే జనులు ఆత్మతత్వాన్ని తెలుసుకునే దానికి మాయ అనేది అడ్డంగా ఉంది. ఈ మాయ ఎంత పని చేస్తా ఉంది అంటే మమ్మల్ని మోసపుచ్చుతా ఉంది, మన స్వరూపాన్ని ప్రక్కకు నెడతా ఉంది, మన యొక్క మంచి మంచి ఆలోచనను ఇది చెరిచేస్తా ఉంది. మనము ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలా అని ప్రయత్నం చేస్తే అప్పుడు లోపల మాయ లౌకికమైన విషయాలన్నిటినీ మనస్సునందు కల్పించుకుంటుందండి. దాని స్వభావం ఆ రీతిగా ఉంటా ఉంది. అందుకోసమే మనము చాలా జాగరూకులై ఉండవలసింది. ఎప్పుడెప్పుడు ఏ రీతిగా ఈ మాయ జనులను ఆడిస్తుందో చెప్పలేం. కొంచెము ఏమరపాటు చెందినామా నరకములో పడిపోతున్నాం. ఈ లోకములోనే కొత్తగా యమపురికి పోయి అక్కడ నరకములో పడేటట్లుండి ఈ జీవితంలోనే మానవుడు నరకములో పడతాను. పరాంతి కాని వ్యతృణ స్వయంభూ తస్మాత్ పరాం పశ్యతి నాంతరాత్మన్
కశ్చిద్దీర ప్రత్యేగాత్మానమైక్షదు ఆవృత్త చక్షరమృతత్వమిచ్చన్ అని యమాచార్యుల వారు తెలిపినారు కదా. అంటే పరమేశ్వరుడు మన యొక్క ఇంద్రియాలు బహిర్ముఖంగా సృజించినారు కావున మానవుడు బయటే చూస్తా ఉన్నాడు. ఒకానొక ధీరుడు మాత్రము వైరాగ్యం తెచ్చుకొని ధన్యుడవుతా ఉన్నాడు అంతర్దృష్టిని పొంది అని దాని యొక్క అభిప్రాయము. మనము ఉపనిషత్తుల్లో చెప్పిన విచారము మన ఆచరణలో ఉంచుకోవలసింది. మన అనుష్ఠానములో మనం ఎప్పుడు పెట్టుకుంటామో అప్పుడు తప్పకుండా ఆత్మజ్ఞానం కలుగుతుంది. అందుకోసమే సగురుమే వాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం, శ్రోత్రియ బ్రహ్మనిష్టని సమాశ్రయించవలసింది. వేదము ఉపనిషత్తు ఏ రీతిగా చెప్పిందో ఆ రీతిగానే ఆచరించేవారు ఎవరున్నారో వారే మహాత్ములు. అటువంటి మహానుభావుల దగ్గరికి పోయి ఆత్మ విద్యను నేర్చుకోండి అని చెప్పినారు. అంటే మనము భక్తి విచారమే కానీ, కర్మ విచారమే కానీ, ధ్యాన విచారమే కానీ, ఉపాసనే కానీ బాగా అనుభవంలో తెచ్చుకున్నటువంటి వారు ఎవరో అటువంటి వారిని సమాశ్రయించాలి. అందుకే స్థిత ప్రజ్ఞ లక్షణాలని భగవంతుడు గీతలో చెప్తాడు. స్థిత ప్రజ్ఞస్య కా భాష అని ప్రారంభమవుతుంది. స్థిత ప్రజ్ఞని యొక్క లక్షణాలు ఇట్లుంటాయని. అతనికి ఆచరణ ముఖ్యమైంది. ఒకానొక దినము రామకృష్ణ పరమహంస దగ్గరకు ఒక తల్లి తన కుమారుణ్ణి పిలుచుకొని వచ్చింది. పరమహంస గారు కూర్చున్నారు. అక్కడికి ఈ తల్లి తన కుమారుని ఎత్తుకొచ్చి నమస్కారం చేశారు. ఆ పిల్లవానికి కూడా నమస్కారం చేయరా, వాడు చేశా. తల్లి ఎందుకు వచ్చినావు అని రామకృష్ణ పరమహంస గారు అడిగినారంట. అందుకు ఆ తల్లి అంటుంది, స్వామి ఇదిగో వీడు నా కుమారుడు, వీనికి ఒక గొప్ప వ్యాధి ఉంది, వీడు ఎప్పటికీ తీపి తింటాడు. డాక్టర్లు తీపి తినొద్దు అని చెప్పినా వీడు తింటా ఉన్నాడు. ఇట్లా తింటూ ఉంటే వీనికి ఒకానొక దినము మరణం తప్పదు అని ఈ రీతిగా డాక్టర్ చెప్పినాడు. నేను ఎంత చెప్పినా వినడు, తినొద్దు అని. మీరు మహానుభావులు, మీరు చెప్పినారు అంటే తప్పనిసరిగా ఈ పిల్లవాడు మాట వింటాడు, మీరే నచ్చ చెప్పండి పిల్లవానికి అనే వేళకు పరమహంస గారు, తల్లి ఈ దినమొద్దు, ఇంకా నెల రోజులు విడిచి రా. ఇంకా అక్కడి నుంచి కుమారుని ఎత్తుకుని పోయా. నెల రోజుల తర్వాత మరలా తన కుమారుని పిలుచుకుని వచ్చి, స్వామి ఈ రోజైనా నచ్చ చెప్తారా పిల్లవానికి, మీరు మహానుభావులు, మీ మాటల ప్రభావము పిల్లవానిపై ఉంటుంది కావున మీరు ఈ రోజు నచ్చ చెప్పండి దయచేసి అంటే పరమహంస గారు చెప్పిరంట, తల్లి ఇప్పుడు వద్దు, ఇంకా నెల రోజులు వదిలిరా అంటే. కోపం వచ్చింది ఆమెకి. అక్కడి నుంచి రోషంతో బిరబిర వెళ్ళిపోయింది. ఈసారి రాకూడదు ఇక్కడికి అని. అట్లా వెళ్ళిన తర్వాత ఇంకా నెల గడిచిపోతూ వచ్చింది. ఇప్పుడు మరలా జ్ఞాపకానికి వచ్చే స్వామి ఆమె, ఎట్లా నెల అయిపోయా కదా, ఇంకా పోయి వస్తాము, ఏమైనా చెప్తాడేమో స్వామి, ఈసారి చాలా మట్టుకు వాయిదా వేయడు అని ఇట్లా అనుకునింది. ఆమె మరలా వచ్చి అడిగింది, మరలా వాయిదా వేస్తే నెల రోజు. ఇంకా దృఢ నిశ్చయం చేసుకొని ఈసారి రాకూడదు అని. తర్వాత వెళ్ళిపోయేసా. నెల రోజులు తిరిగా. ఇప్పుడు ఎట్లో ఈసారైనా ఆ పరమహంస కరుణిస్తాడు అని పరమహంస పాదాల దగ్గరికి వచ్చి, స్వామి ఈసారి వాయిదా వేయొద్దండి, మీరు ఈసారి నచ్చ చెప్పండి అని. ఈసారి చెప్తాను, ఇది రారా అని ఆ పిల్లవాడిని ఎత్తుకొని నేను పరమహంస తొడపై కూర్చోబెట్టుకొని, నాయనా
నీవు తీయని పదార్థాలు తినరాదు అని అంటే, ఏం తాత ఎందుకు తినరాదు అని అంటా ఉన్నాడు ఆ పిల్లవాడు. తింటే చనిపోతావురా నీవు అని. చనిపోయేదేంటి ఏం తాత అని. మట్టిలో కలిసిపోతావు నాయన, అప్పుడు మీ అమ్మ నాన్నను నీవు చూడవు అని. ఓ అట్లేం తాత, అట్లే తినలేదు, ఈ దినం చెప్తాను కదా, అయిపోయింది, ఇంకా నా జీవితంలో తీపి పదార్థాన్ని తినను అని చెప్పేసినాడు. అప్పుడు తల్లికి ఆనంద బాష్పాలు రాలి. ఇప్పుడు ఆమె అంటా ఉంది, స్వామి ఈ మాటను మొదట నేను వచ్చినప్పుడే చెప్పింటే బాగుండేది కదా, ఇంత ఎందుకు సతాయిస్తుంది నన్ను అని అడిగినంట. అప్పుడు పరమహంస చెప్తారు, తల్లి మొదటిసారి నీవు వచ్చినప్పుడు అడిగితే నీవు నచ్చజెప్పు అని. నేనే తీపి పదార్థాలు తింటా ఉన్నాను. భక్తులు ఎన్నో పదార్థాలు తెచ్చి పెడితే దాంట్లో తీగుండేవి మాత్రం ఏరుకుంటాను, మిగతావన్నీ పక్కకు నెట్టేస్తాను. నేను తీపి పదార్థాలని తింటూ పిల్లవానికి నీవు తినొద్దురా అని చెప్పేది ఈ న్యాయమా? అందుకే నేను మొదట తీపి పదార్థాలు తినేది వదిలిపెట్టాలా, ఆ తర్వాత ఈ పిల్లవానికి నచ్చజెప్పాలా అని అనుకుంటే దానికి మొదటిసారి 1 నెల గడువు తీసుకుంటే నా చేతి కాలేదు. అప్పటికి కూడా తీపి పదార్థాలు తింటూ ఉంటే ఇంకొకసారికి వస్తే మరి నెల అంటే అప్పటికీ వదిలిపెట్టలేదు నేను తీపి పదార్థాలు తినేది. మరి ఒకసారి కూడా ఇంకా తింటూనే ఉంటే ఇదిగో ఈ నెల రోజుల నుండి పూర్తిగా తీయని పదార్థాలని వదిలిపెట్టినాను. ఇప్పుడు ఆ పిల్లవానికి చెప్పే అర్హత నాకు వచ్చింది. అందుకే నేను చెప్పిన మాటను పిల్లవాడు విన్నాడు. నేనే ఆచరణ సరిగ్గా పెట్టుకోకుండా ఉంటే ఆ పిల్లవాని పైన ఈ ప్రభావం పడతా ఉన్నా లేదు అని ఈ రీతిగా చెప్పేసినంట. అంటే మనము ఏమి వింటామో దాన్ని ఆచరణలో పెట్టాలా అని దాని అభిప్రాయం. వినేది అంటే ఏమర్థము? చేసేది ఆ రీతిగా అని అర్థం. ఒకానొక ఊర్లో ఒక ధనికుడున్నాడు. ఆయన దగ్గరికి ఎవరో ఒక వ్యక్తి వచ్చినాడు. ఓ దేవురా, మీ ఇంట్లో నేను నౌకరుగా ఉంటాను, మీరు ఒప్పుకోండి అన్నాడు. అందుకు ఆ ధనికుడు అంటాడంట, ఉండిపోవయ్యా, నీ వంటి వాళ్ళని 96 మందిని చూశాను, 2 రోజులు ఉండేది పరిగెత్తుకుపోయేది, ఇదే పనే, ఒక్కడు కూడా నేను చెప్పిన మాట వినడు అని అంటా ఉన్నాడు. ఇప్పుడు వాడేమంటున్నాడు, నేను మాత్రం అట్లా చేసేవాడిని కాదు, కావలసింటే చూడండి 1 నెల రోజులు నేను ఎటువంటి వాడిని అనేది. మీరు చెప్పిన మాట ఖచ్చితంగా వింటాను అని చెప్పినాడు. లేదు పోవయ్యా, ఇట్లా వాళ్ళని ఎందరినో చూసినాను నేను అని అంటున్నాడు ఈ ధనికుడు. అయినా మొండిగా ఉంటున్నాడు. లేదు దేవురా, చూడండి నన్ను, నేను ఎంత మట్టుకు కష్టపడి పనిచేస్తాను. వద్దప్పా, నేను చెప్పిన మాట ఒక్కరు వినరు అంటే నేను బాగా వింటాను, నువ్వు సరేలే ఉండు అతడు అని చెప్పేశా. ఇప్పుడు వానికి ఒక పని పెడుతున్నాడు ఈ యజమాని. నాయనా, రైలు వచ్చే పొద్దయింది, మన ఇంట్లో నా కుమారులు రైలుకి పోతున్నారు, నీ ముందుగా ఇక్కడుండే మూట మూల్య అంతా మోసుకపో రైల్వే స్టేషన్కి అంటే ఊరికే నిలబడినాడు. ఏమయ్యా ఊరికే నిలిచినావు, ఏమి రైల్వే స్టేషన్ దగ్గరికి ఈ మూట ముల్లే ఎత్తుకుపోయి అక్కడ పెట్టాయా అంటే ఊరికి వింటూనే ఉన్నాడు. వీనికేం చెవుడేమో అని ఇంకా గట్టిగా చెప్తా ఉన్నాడు ఆ మాటలే. కానీ పని చేయకుండా ఊరికే నిలబడినాడు. అప్పుడు ఆ యజమాని చెప్తాడంట, ఏంరా నీకేమన్నా చెవుడా ఎట్లా, నేను చెప్పింది వినబడతా ఉందా అంటే వాడు అంటాడంట, స్వామి నాకేం చెవుడు లేదు, చెవులు బాగా వినబడతా ఉన్నాయి, నీవు మొదట్లోనే చెప్తావు కదా,
ఒక్కడు కూడా నేను చెప్పిన మాట వినడు అని. అందుకే మీరు చెప్పిన మాట వింటా ఉన్నాను నేను. ఇంకా గంట చెప్పండి, ఇట్లే ఇట్లే వింటా ఉంటాను నేను అని అన్నాడు. అప్పుడు ఆ యజమాని అన్నంట, నాయన వినేది అంటే ఏమనుకునేంటివి, చేసేది ఇంత మాత్రం జ్ఞానం లేదా? నీవు నేను చెప్పిన పని చేసుకొని వస్తే నా మాట విన్నావు అని అర్థం. అంటే ఓ అట్లనా, ఇప్పుడు నాకు అర్థమాయా అన్నాడు. అట్లా మనమేమో వేదాంత విచారాన్ని వింటా ఉండాం, కానీ దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి కదా. దానికి ఎన్నో ప్రతిబంధకాలు వస్తూ ఉంటాయండి. ఆ ప్రతిబంధకాలన్నిటిని మనం దాటుకుంటూ పోవాలి. గొప్ప గొప్ప వారు కూడా మాయ కట్టుబడినారు. మాయను దాటల్లాంటి ఊరికేమి ఈ నామము రూపము ఇదంతా మాయ. ఎక్కడ ఏ రూపములో ఉన్నప్పటికీ ఈ మాయ అది నామరూపాల్లోనే ఉంటా ఉంది. నామరూపాలకు ఆకర్షితులయ్యి మనము ఆత్మతత్వాన్ని తెలుసుకోకుండా పరమాత్మ ధ్యానము చేయకుండా వదిలిపెడతా ఉన్నాం. పూర్వానికి సౌభరి అనే ఒక మహర్షి ఉండేంట. ఆయన కొన్ని వందల సంవత్సరాలు తపస్సులో ఉండేంట. ఆయన బ్రహ్మచారి, గంగా నది తీరములోన తపస్సు చేస్తా ఉన్నాడు. ఆ మహాత్ముని అనేక మంది దర్శించుకుంటా ఉన్నారు. ఎన్నో వందల సంవత్సరాల నుండి తపస్సులో ఉన్నాడు కదా. ఆయనలో పుట్ట పెరిగిపోయింది. ఒకానొక దినము ఆ సౌభరి మహాముని కన్ను తెరిచినాడంట. అట్లా నీళ్ల వైపు చూసినాడంట. నదీ నీటి. ఆ నదిలో మత్స్య దంపతులు క్రీడిస్తూ ఉన్నారంట. ఒక ఆడచేప మగ చేప క్రీడిస్తూ ఉన్నాయి. దాన్ని చూచినంట ఈ బ్రహ్మచారి. వీనికి ఒక సంకల్పం కలిగి, ఆ రెండు ఎంత సుఖంగా ఉన్నాయి కదా అంటే వాటికి దాంపత్య సుఖం ఉంది. ఆ సుఖము ఎటువంటిదో ఏమో నాకు తెలీదు, ఆ సుఖాన్ని నేను అనుభవించాలా అని అనుకునేసి ఎన్నో వందల సంవత్సరాలుగా తపస్సు చేసింది ఏమైనట్ల ఆ నామరూపాలు చూసిన దానికి ఈ గతి. నామరూపాలపైన ధ్యాస పెట్టుకున్నవాడు ఆ గతి అయిపోతున్నాడు. పరమాత్మ తట్టు ధ్యాస ఉండేవానికి పతనావస్థ లేదండి. వ్యవహారంలో కూడా పరమాత్మ ధ్యాస ఉండాలి. ప్రతి ఒక్కరికి పరమాత్మ పైన నిఘా పెట్టాల, ప్రపంచంలో వ్యవహరించాలి. ఆ రీతిగా చేస్తే మనకు దెబ్బలేదు. కానీ ఇంత గొప్ప మహర్షి నాకు దాంపత్య సుఖం కావాలా అని కోరి దిగ్గున లేచినాడు. శరీరం అంతా మలిన భూయిష్టంగా ఉంది. తన తల యందు ఎన్నో జడలు పెరిగినాయి. ఆ జడల్లో పిచ్చుకలు గూండ్లు కట్టుకున్నాయి. చూసేవారికి అసహ్యంగా కనిపిస్తా ఉన్నాడు. ఇంకా కన్యాన్వేషణ కోసం బయలుదేరినాడు ఆ సౌభరి మాట. వెళుతూ వెళుతూ ఎక్కడికి పోయినాడండి అంటే మాంధాత అనే ఒక గొప్ప చక్రవర్తి, ఆ చక్రవర్తి దగ్గరికి పోయాడు. ఆ చూస్తే మత్స్య దంపతుల యొక్క క్రీడను చూసిన తర్వాత నాకు సంసారం పైన ఇచ్చ కలిగింది. నీకు చాలా మంది కన్యలు ఉన్నారు అని తెలిసింది. ఒక కన్యను నాకు దానం చెయ్యి అని ఈ రీతిగా అడిగే వేళకు మాందాత, ఓ మహాత్మా, మీ వంటి మహాత్ములకు కన్యాదానం చేసేదానికంటే ఇంకా వేరే ఏముంది? నేను గొప్ప అదృష్టవంతుణ్ణి. నేనేమో ఒప్పుకుంటాను దీనికి. అయితే నా కన్యలు 50 మంది ఉన్నారు. వారు మిమ్మల్ని ఒప్పుకుంటారో లేదో, మీ యొక్క స్వరూపాన్ని చూస్తే వారు ఒప్పుకోరు అని అనిపిస్తుంది అంటే అప్పుడు ఆ మహర్షి చెప్తాయంట, నాయనా, నీ కుమార్తెలు ఎక్కడున్నారో అక్కడికి నన్ను పిలుచుకోపో, తర్వాత చూస్తాము అన్నాడు.
ఇంకా అంతఃపురంలో పిలుచుకుపోయిన ఈ సౌభరి. ఇప్పుడు సౌభరి ఎట్లున్నాడండి అంటే తన తపశ్శక్తి చేత మన్మథాకారం దాల్చిన ఆయన తపశ్శక్తిని ఇప్పుడు ఇట్లు వినియోగిస్తున్నాడు చూడండి. దీనికోసం విషయోపభోగానికి, పరమాత్మను తెలుసుకునే దానికి ఆ శక్తిని ఉపయోగించాలా, కానీ దీనికి వాడుతా ఉన్నాడు. 50 మంది కన్యల దగ్గరికి పోయి నిలబడితే 50 మంది కూడా తమ తమ మనస్సును మన్మథాకారములో ఉండే ఆ మహర్షి యందు ఉంచినారు. మాంధాత 50 మందిని విచారిస్తే ఆ 50 మంది కూడా ఒప్పుకున్నారంట ఆయన్ను వివాహం ఆడేదానికి. అప్పుడు మాంధాత చెప్తాడంట, ఓ మహర్షి 50 మంది కూడా ఒప్పుకున్నారు, ఈ 50 మందిని నీకు దానం చేస్తాను అనేది. మరుసటి దినమే ముహూర్తం పెట్టించి ఇంకా వివాహం వైభవంగా జరిగిపోయా. ఆ మహర్షి ఈ 50 మంది కన్యలను అరణ్యానికి పిలుచుకుపోయా. ఈ అరణ్యములో ఇంక ఎక్కడుండాలా, ఆయనకేమి ఇల్లా ఇంద్రభవనమా ఏముంది, ఏం లేదు. ఒకానొక విశాలమైన స్థలానికి వెళ్ళాడు. అక్కడ తన తపశ్శక్తి చేత 50 ఇంద్రభవనాలు నిర్మించేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క దాంట్లో ఉంచినాడు. తాను సమకాలంలో అన్ని ఇండ్లలో ఉన్నాడని, అన్ని ఇండ్లలో ఒకే సమయానికి తాను అంత కనిపిస్తూనే ఉన్నాడు. కొన్నాళ్లకు మాంధాతకు ఒక చింత కలిగినది. నా కూతుళ్లను ఆ మహర్షి వెంట పంపించేసి పాపం వారు ఎక్కడున్నారో ఏమో, ఏ చెట్టు కింద కాపురం చేస్తున్నారో ఏమో, వాళ్ళేం సుఖంగా ఉన్నారో లేదో చూసుకొని రావాలా అని అక్కడి నుంచి ఆ మహారాజు వెళ్ళినంట అరణ్యానికి. దూరంలో 50 ఇంద్రభవనాలు కనిపించినాయి. ఇవి ఇంతకుముందు ఈ స్థలంలో ఉండలేదు కదా, ఇవి ఎట్లొచ్చినాయి, ఈ భవనాల్లో ఎవరున్నారు కనుక్కోవాలా అని ఒక భవనంలో ప్రవేశిస్తే అప్పుడు ఆ మాంధాత యొక్క కూతురు చూసింది. తండ్రిని ఆప్యాయతతో లోపలికి పిలుచుకుపోయింది. అక్కడ తన అల్లుడున్నాడు లోపల. తర్వాత తన కూతురును ప్రక్కకు పిలుచుకోపోయి మాంధాత అడుగుతాడంట, నీవు సుఖంగా ఉన్నావా అని అడిగితే ఆమె చెప్తుందంట, నేనేమో సుఖంగా ఉండాను, కానీ నా యొక్క చెల్లెళ్ళు ఇంకా మిగతా వాళ్ళు ఇక్కడే ఉన్నారు వేర్వేరే భవనాల్లో, వారు చాలా కష్టంలో ఉన్నారు అని నేను అనుకున్నాను అని నేను. అదెందుకు అని అందుకు ఈమె ఏం చెప్తుంది, నా భర్త ఎప్పటికీ నా ఇంట్లోనే ఉంటాడు, వారి ఇండ్లలో లేడు, అందుకోసమే నాకు క్లేశంగా ఉంది అనే వేళకు ఇది నిజమో ఏమో అని మరి ఒక ఇంద్రభవనానికి పోతే అక్కడ కూడా తన కూతురు అట్లే చెప్తుందంట ఇదే రీతిలో. ఇట్లా 50 ఇంద్రభవనాల్లో కూడా ఇదే రీతిగా చెప్తారు. ఇట్లా చెప్పే వేళకు అప్పుడు తన అల్లుడు అన్నిట్లో కూడా తాను ఉంటున్నాడు అనేదాన్ని గ్రహించేసినంట. తర్వాత కొంతకాలానికి ఒక్కొక్కరి నుండి 100 మంది జన్మించినంట పుత్రులు. అట్లా 50 మందికి జన్మించేసి ఇంకా వారందరూ ఇతని పైన దండయాత్ర సలిపి ఈ సౌభరి మీద. ఏం దండయాత్ర అంటే, నీకుండే రాజ్యం ఏమే ఉందో దాన్నంతా మాకు పంచిపెట్టాలా, లేకపోతే నిన్ను చంపుతాము అనే వరకు వచ్చిన. ఇప్పుడు అనుకుంటా ఉన్నాడు సౌభరి, ఇంతకుముందు ఎంత సుఖంగా ఉంటే గంగా తీరంలో ఆనందంగా పరమాత్మ ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ మత్స్య దంపతుల యొక్క క్రీడ చూచి ఈ దుర్గతి పాలైతి కదా అని అప్పుడు తన రాజ్యాన్నంతా అందరికి పంచిపెట్టేసినంట. మాంధాత ఇచ్చినటువంటి రాజ్యము అప్పుడు అందరు కూడా తీసుకునేసరి తమంతకు తాము
ప్రత్యేకంగా పరిపాలించడానికి ప్రారంభం చేసి అక్కడి నుంచి తాను ఏకాకి అయి ప్రత్యేక స్థలానికి పోయి తపస్సు చేస్తూ ఉండిపోయానంట సౌవర్యం. ఇది ఎందుకోసమో శుక యోగీంద్రులు చెప్పినాడు పరీక్షిత్తుకు అంటే, ఎప్పుడు మనము బహిర్ముఖ వృత్తిని పొందుతున్నామో నామరూపాల్లో పడినాము అని అర్థం. నామరూపాలపైన ధ్యాస పెట్టుకున్న వానికి ఆత్మతత్వ జ్ఞానము అలవడలేదండి. అన్నిటి ఆత్మను ఉన్నదున్నట్లు తెలుసుకోవాలా అనేది అట్లుండినే పరమాత్మ యందు ఏకాగ్రత కూడా కలిగలేదు. నామరూపాలు అంత మట్టుకు జనుల్ని ఈ దినం ఆకర్షిస్తా ఉన్నాయి. మీరు చూస్తూ ఉన్నారు. మొదట సినిమాలు ఉండే, సినిమాలు నామరూపాత్మకంగా ఉంటా ఉన్నాయి. సినిమాలకు జనులు ఎందుకు పోతున్నారంటే ఆ నామరూపాలు వీళ్ళని లాగుతా ఉన్నాయన్నమాట. ఈ కాలంలో ఇంటింట సినిమా, ఇప్పుడు టీవీలో అనే వచ్చేసినాయి. ఒకానొక ఊరికి వేదాంతం చెప్పేదానికి పోయింటి నేను. అంటే మొన్ననే అనంతపురానికి పోయినప్పుడు అక్కడ ఉండేవాళ్ళు చెప్పి ఆ ఉపన్యాసాన్ని నడిపించేవారు కార్యకర్తలు, ఏమండి ఇక్కడ కార్యక్రమం ఎట్లా జరుగుతుంది అంటే, ప్రతిదినం ఇక్కడ ఉపన్యాసం జరుగుతుందండి. ఎంతమంది వస్తారండి అడుగు. ఎంతమంది అండి, ఎక్కడో ఒక 20 మంది వస్తారు అంతే అని చెప్పి. ఇంతకు ముందు ఎక్కువ మంది వచ్చేవారండి మొదటికి అని. ఇప్పుడు ఎందుకు తగ్గినారు? ఇటీవల ఈ టీవీలు ఎక్కువైపోయాయి కదా, ఆ టీవీలు చూసుకుంటా ఉంటారు కావున చాలా తగ్గిపోయిరి అని అని. రాయదుర్గంలో అధ్యాత్మ ప్రచార సేవాశ్రమంలో ప్రతిదినము ఉపన్యాసం ఉంటుంది. అకస్మాత్తుగా కొందరు శ్రోతలు తగ్గిపోయారు. ఏమండి శ్రోతలు ఎందుకు ఈ మధ్య తగ్గుతున్నారు అని అంటే, అప్పుడు మన సదస్సులు చెప్పి, స్వామి వాళ్ళ ఇంట్లో టీవీ తెచ్చినారు, వీళ్ళ ఇంట్లో తెచ్చినారు, వాళ్ళ ఇంట్లో తెచ్చినారు, అవి చూసుకుంటా ఉన్నారు. ఇది సహజమేనండి. ఎందుకంటే పూర్వానికి గొప్ప గొప్ప మహర్షులు కూడా నామరూపాలకు ఆకర్షితులయ్యి ఇట్లా పతనావస్థను పొందినారు అంటే మరి ఇంకేముంది దీనికంటే అధ్వానము. అంటే ఎప్పటికీ నామరూపాల్లో మునిగినటువంటి వారికి ఇహము లేదు పరము లేదు. అంటే నామరూపాలు అంటే భోగభాగ్యాలు, దాన్నే ఉపనిషత్తులు మాయా అని అంటా ఉన్నాం. యా మా సా మాయా, ఏది లేదో అది మాయా అంటే. ఆ మాయకు దూరం కావాలా అంటే నీ వేరే నామరూపాల్ని అధ్యారోపణ చేసుకోవాలి. ఉదాహరణకి శివుడు అనే నామము, శివుని యొక్క ఆకారం అనేది ఒక రూపం. నామరూపాలని జయించడానికి నామరూపాలే కావాలండి. లేకపోతే నీకు కృష్ణుడి పైన భక్తి ఎక్కువ, కృష్ణుని యొక్క నామము, కృష్ణుని యొక్క రూపము నీ హృదయంలో తెచ్చుకో. అప్పుడు ఈ బయట ఉండే ఈ నామరూపాలు దూరమవుతాయి. పరమాత్మ ధ్యానము చేసే విధానమే ఇది. కొందరు అడుగుతా ఉంటారు, స్వామి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఇటువంటి ఈ మంత్రాలని మనము జపం చేస్తా ఉన్నాము. కానీ ఏం చేయాలా? పదే పదే ఎక్కడెక్కడవో ఆలోచనలు వచ్చి మన మనస్సును మతిస్తూ ఉన్నాయి. దీనికి ఏం చేయాలా అని అంటాం. దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉందండి. ఈ రీతిగా అయ్యేదానికి మనము ఎప్పటికీ మనస్సునందు నామరూపాల్ని చింతిస్తున్నా. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని భగవంతుడు గీతలో చెప్పాడు కదా. అది చాలా ముఖ్యమైనది. ధ్యాయతో విషయాన్ పుంసః, మానవుడు విషయములను ధ్యానిస్తూ ఉంటే సంగస్తేషోపజాయతే, దానివల్ల సంగము అంటే అంటు ఏర్పడతాం. సంగ సంజాయతే కామః, ఈ అంటు వల్ల కామం ఏర్పడతాం అంటే కోరిక ఏర్పడతాం. కామాత్
క్రోధో బిజాయతే, కామం వల్ల క్రోధం కలుగుతా ఉంది. నీ కోరికకు ఎవరన్నా అడ్డు తగిలితే ఎవరా నీవు అనే ఇట్లా కోపం వస్తుంది. క్రోధాత్ భవతి సమ్మోహ, ఈ క్రోధం వల్ల సమ్మోహం కలుగుతుంది, అంటే విరుద్ధ చిత్తం ఏర్పడుతుంది. సమ్మోహాత్ స్మృతి విభ్రమ, ఈ సమ్మోహం వల్ల మన స్మృతి చెడిపోతుందండి, జ్ఞాపక శక్తి కూడా పాడైపోతుంది. స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశ, స్మృతి భ్రంశం వల్ల బుద్ధి నశించిపోతుంది. కావున ఆధ్యాత్మికంలో ముఖ్యంగా ఏం చెప్తా ఉన్నారు అంటే, బాహ్యమైన నామరూపాల్ని మనం వదలలా అంటే భగవంతుని యొక్క సగుణ సాకారమైన నామరూపములను మొట్టమొదట మనస్సుకు తెచ్చుకోండి. నీవు ధ్యానానికి కూర్చున్నప్పుడు ఎట్లు కూర్చోవాలా అని, చిన్ముద్రధారిగా కూర్చో, పద్మాసనం వేసుకో. పద్మాసనం వేసుకున్న తర్వాత చిన్ముద్రధారిగా ఇట్లా 3 వేళ్ళు ఇట్లా వెలికిలిగా పట్టి 2 వేళ్లను కలపాలి, బొటన్ రేలు చూపుడు, అట్లా కూర్చుంటావు ధ్యానానికి. ధ్యానానికి కూర్చునే విధానం. ఇప్పుడు వేరే విషయాల్ని స్మరించకూడదు. అట్లా స్మరించకూడదంటే అంటే వేరే విషయాలంటే నామరూపాలే వచ్చి కనిపించేది. దాని బదులు నీవు శివుని యొక్క ఆకారాన్ని నీ మనస్సులో నింపుకో. నీ మనస్సులో శివుని ఆకారాన్ని, లేకపోతే కృష్ణుని ఆకారాన్ని, శక్తి ఆకారాన్ని, ఆ దేవుని ఆకారం సగుణ సాకారం ఏముందో దాన్ని నీ మనస్సులో నిలుపుకోవాలి. అట్లా నిలుపుకుంటుండావా? అట్లా నిలుపుకోవడం లేదు కదా, ఊరికే జపించే శురువు చేస్తావు. ఓ నమ శివాయ, ఓ నమ శివాయ అని ప్రారంభం చేస్తావు. శివుని యొక్క ఆకారమును, లేకపోతే శివలింగం యొక్క ఆకారమును, నీ ఇంటి దేవుడు ఎవరో ఆ దేవుని యొక్క ఆకారాన్ని నీ అంతఃకరణములో పెట్టుకుంటువా? మొదట నీ మనస్సునందు నింపుకోవాల. అప్పుడు నీకు వేరే ఆలోచన రా. ఏమంటే నేను ఇంతవరకు జపం చేస్తే ఏం చేయాలా, ఏమేమో ఆలోచనలు వచ్చినాయి, దానికి ఇంకా రేపటి నుంచి నేను జపం చేయను అంటాం. నేను ఎంత కష్టపడినా నా ఇంద్రియాలు, మనస్సు నిగ్రహం కావడం లేదు, ఏం చేయాలా అంటారు. దానికి కారణం ఏమి అంటే ఇదే కారణం. ధ్యానమును ఎట్లు చేయాలా అనేది తెలీదు. ఊరికే ధ్యానం చేసేది కాదు, దాన్ని ఎట్లు చేయాలా అనేది ఎప్పుడు చేయాలి, ఎటువంటి సందర్భంలో చేయాలి. ఉదయమే లేచిన తక్షణమే కాలకృత్యాలు తీర్చుకొని నీవు దేవుని ఇంట్లో కూర్చొని ఇట్లా చిన్ముద్రధారిగా పద్మాసనాసీనుడయి ఎదుట దేవుని పటం పెట్టుకో. ఆ దేవుని ఆకారాన్ని నీ అంతఃకరణములో ప్రతిఫలించుకో. ఇప్పుడు సురువు చేయి జపాన్ని. ఇది చేసే విధానం, ధ్యానాన్ని చేసే విధానం. ఒక ఊర్లో అత్త, 3 కోడండ్రు ఉంటున్నారు. అత్త ఎప్పటికీ కోడండ్రుని వేధిస్తూ ఉండేట. ఆ కోడండ్రుకి అత్త అంటే చాలా భయం. మరుసటి రోజున వారింట్లో సత్యనారాయణ వ్రతం ఉంది. రాత్రి అంత భోజనమైన తర్వాత అత్త 3 కోడండ్రుని దగ్గరికి పిలిస్తే అంట పెద్ద కోడలికి చెప్తా ఉంది, రేపు మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది, చాలా మంది వస్తారు, వాళ్ళకంతా వంట తయారు కావాల. కావున నీవు రేపు తొందరగా మేల్కోవాలా. తొందరగా మేల్కొని ఇంకా చీకటి ఉన్నప్పుడే మేల్కొని నీవు వంట చేయాలా తెలుసా అని నేను. అట్లే కాని అని ఆ పెద్ద కోడలు. ఇంకా 2వ కోడలికి చెప్తా ఉంది అత్త, రేపు సత్యనారాయణ వ్రతము, ఇదిగా ఈమె వంట చేస్తుంది, నీవేం చేయాలి తెలుసా, నీవు ఆకలి వేసి వడ్డించాల, ఏమంటావని. నువ్వు అట్లే కానత్తా అని. ఇంకా చిన్న కోడలుంది, ఆ కోడలికి చెప్తా ఉంది, నీవేం చేస్తావు తెలుసా, రేపు వాళ్ళంతా వచ్చి భోంచేసినాక ఆ ఎంగిలి విస్తరణ తీసుకుపోయి తిప్పల వేయాల.
ఏమంటాం అట్లే చేస్తాను అని. చాలా భయం పెట్టింది అత్త. ఇంకేం ఎవరంత వాళ్ళు పోయి పండుకొనేసరి చూడండ్రు అత్త గర్జించిన మాటలు ఉండాక అవి చెవులో అట్లే మారుమ్రోగుతా ఉండాయి ముగ్గురికి. తొందరగా లేకపోతే ఏమైతుందో, అత్త ఏం చేస్తుందో ఏమో అనే భయానికి వీళ్ళు అర్ధరాత్రికే 1 గంటకే లేచేసినారు. పాపం ఇంకా అత్త గుర్రు పెడతా ఉంది. పెద్ద ఆమె ఏం చేసే వంటకి ఎక్కించేసే అని చెప్పాడు. వంట సిద్ధమైపోయి 1-2 గంటల్లో. అప్పుడు 2:30-3 కావచ్చు. వంట సిద్ధమైపోయాయి కదా, ఇంకేమి అత్త చెప్పిన మాట విన్నాను అని అనుకోనే ఇంకా 2వ కోడలు ఉండే కదా, ఆమె ఆకలేసేసి అప్పుడే ఎవరు రాలేదు. ఆకలేసి తెచ్చి అంతా వడ్డించేసి చేసిందంత. 3వ కోడలు నా డ్యూటీ చేసిస్తామని అంతా ఎత్తుకపోయి తింట్లో వేసా అయిపోయి పని అని. ఇంకా అత్త లేచిండలేదు, ఎవరు కూడా పండుకొనేసి. ఇంకా పొద్దున అత్త లేచి చూస్తే ఇంకా వీళ్ళు పండుకున్నారు. ఒక బెత్తం తీసుకుని పోయా కోపంతో. ఒక్కొక్కరికి ఒక్కొక్క దెబ్బ కొట్టే దిగ్గుని లేచి. రాత్రి కొట్టుకుంటే కదా, ఒక్కరనే మాట వింటారు మీరు అని అంటే ఇప్పుడు అంటారంట ఆ ముగ్గురు, అత్త అత్త ఏమిట్లు మమ్మల్ని కొడతా ఉండవు, ఏ దినమన్నా మీ మాట వినలేరా? మేము పొద్దున్నే లేచి ప్రతిదినం అన్ని పనులు చేస్తా ఉన్నాం. ఇంకా సత్యనారాయణ వ్రతం అంటే చేయకుండా ఉంటామేం? 1 గంటకే లేచింటాం మేము. అప్పుడే వంట ముగించేసి అందరికీ వడ్డించడానికి ఆకులంతా వడ్డించేస్తే ఇంకా వాటన్నిటిని తీసుకుపోయి తిప్పులో వేసేస్తే ఇది నిజం మేము చెప్పేది అని అంటా ఉన్నారు. కావలసింటే తిప్పులో పోయి చూడు అనరంట ఈ ముగ్గురు. అప్పుడు అత్త అంటుందంట, పని ముగించేది కాదు, ఎప్పుడు పని చేయాలా, ఎట్లా చేయాలా ఆ జ్ఞానం మీకు లేదే అని తల పట్టుకొని కూర్చొని అంటే అర్థం. అట్లా మనం ధ్యానమును ముగించేది కాదు. ఏమండి దినము పారాయణం చేస్తా ఉండాను, భగవద్గీతలో ఉండే 700 శ్లోకాలని ఏకరు పెడతా ఉండాను దినము. ఎక్కడో మనసు పెట్టుకొని గీత చదువుతావు, అది పారాయణం ఎట్లవుతుందండి? అది పారాయణం కాదు, పలాయనం. ఎట్లా పలాయనం అని? తొందరగా కాపీ తాగేదానికి పలాయనం కావాలి. అందుకోసమే పారాయణాన్ని తొందరగా ముగించుకొని పార బయట. ఇంకొకరు దేవుని పూజ చేస్తూ ఉంటారు, తొందరగా కాపీ కానీ అని గంట వాయిస్తూ ఉంటారు. భార్యకు ఇక్కడి నుంచి చెప్తా ఉంటారు, తొందరగా కానీ కానీ అని. ఇట్లంతా అన్య మనస్కులు అయి చేస్తారు కదా. దేవుని పూజ అయిపోయినా అని ఎవరన్నా అడిగితే బ్రహ్మాండంగా అయిపోయినండి అని అంట. కానీ మనస్సు ఎక్కడో పెట్టుకొని ఉంటారు చూడండి. అట్లా ఉండరాదు. అంటే మనం ధ్యానం చేయాలా అంటే ఎట్లా ధ్యానం చేయాలా అని మన అంతఃకరణములో పరమాత్మ స్వరూపాన్ని నిలుపుకొని నీవు జపం చేయాలి. అట్లా జపం చేయకుండా అట్లే చేస్తే ఏమైపోతా ఉంది అంటే బయట ఉండి ఈ నామరూపాలను వచ్చి ఎదుటి కనిపిస్తాయండి. అవే తోపికలు. ఆ తోపికలు ఒకటి తర్వాత ఒకటి అన్ని తోస్తూ ఉంటాయి. కడాక దాంట్లో నీవు మునిగిపోతావు. అదే యథార్థము అని. ఇంకా అవి ఏ రీతిగా నిన్ను ఈడ్చుకోపోతే ఆ రీతిగా ముందుకు అట్లే పోతాం. ఇంకొకటి ఏమి అంటే ముఖ్యమైనది, నేను ధ్యానం చేస్తా ఉన్నాను, నా వంటి గొప్పవాడు ప్రపంచంలో లేదు, అదిగో ఆ ఇండ్లో అంతా ఉన్నారు కదా, వాళ్ళు ధ్యానమే చేయరు, ఊరికే కడపాత్రం ఎక్కువ వారికి అని ఈ రీతిగా విమర్శించే వాళ్ళు కూడా ఉంటారండి. ఒకానొక దినము శివరాత్రి పండుగ, ఆ ఊర్లోన ఎవరు కానీ భజన చేయలేదు, ఏం లేదు. ఎవరంత వాళ్ళు మామూలుగా 7 గంటలకే భోంచేసి పండుకొనేస్తారు. ఒక ఇంట్లో మాత్రము తండ్రి కొడుకులు మేల్కొన్నారు. వాళ్ళు భజన చేస్తా ఉన్నారు. రాత్రి 1 గంట కొడుకు అంటాడు తండ్రితో, నాన్న ఈ ఊర్లో అంత మూర్ఖులే, అంత తామసులే, ఒక్కరికన్నా
భగవద్భక్తి లేదు చూడు ఎట్లా పండుకొనేసారు అందరూ. మేమే మేలు, మేము దేవుని భజన చేస్తా ఉండాము అని అన్నంట. భజన చేసేవాడు నిలిపి ఈ మాట అంటా ఉన్నారు. ఇప్పుడు తండ్రి అంటాడు, నాయన భజన చేసే నిలిపి నీవేమంటా ఉన్నావు? అదిగా వాళ్ళంతా పండుకొని ఉన్నారు, వాళ్ళకంటే మేము మేలు అని ఇట్లా నీవు అహంకరిస్తూ ఉన్నావు. ఇట్లా నీవు మాట్లాడేదానికంటే నీవు కూడా పండుకొనేదే మేలు అన్నాడు. అంటే భగవద్భక్తిని ఆచరించే వారు ఎవరున్నారో వారు అహంకారపడరాదు అని, నా సమానము ఎవరు లేదు అనేది ఇడిచిపెట్టాలి మొదట. నేను పరమాత్మకు మృత్యువు అంటే అతనికి నేను సేవకుని, ఈశ్వరాయ మృత్యువత్కరు, పరమాత్మకు నేను సేవకుడు కావున ఆయన చెప్పిన పని నేను చేయాలా అని ఇట్లా నిరహంకారంగా ఎవడు ఉంటాడో అటువంటి వానికే ఏకాగ్రత కలిగేది. ఎప్పటికి ఏకాగ్రత అంటే అదేమి అదంతకదే వచ్చేది కాదు. బకదాల్భ్యుడు అనే ఒక మహర్షి యొక్క కథ మీరు వినింటారు. మహాభారతములో ఉంది, స్కంద పురాణములో కూడా బకదాల్భ్యుని యొక్క వృత్తాంతం వస్తుంది. ఒకానొక సందర్భములో పాండవులు ఒక గొప్ప అశ్వమేధ యాగాన్ని తలపెట్టినారంట. ఆ సందర్భంలో గొప్ప సైన్యం కావాల వారికి, ఇంకా పంచకళ్యాణి అశ్వం కావాల. అన్నిటినీ సిద్ధపరచుకున్నారు. దాని వెంట భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళంతా ఉంటా ఉన్నారు. అంతేకాదు శ్రీకృష్ణ పరమాత్మ కూడా వెంట పోతా ఉన్నాడు. శ్రీకృష్ణుడు వారి వెంబడే ఉండి వారిని రక్షిస్తాడు. మొదట ఆ గుర్రాన్ని అంత భూమండలం అంతా చుట్టింపజేసి భూమండలం యొక్క పర్యటన అంతా ముగిసిపోయిందంట. ఇప్పుడు జలమండలంలో తిరగాల. పూర్వానికి రథాలు, గుర్రాలు, సైనికులు మహాసాగరంలోనే పోతా ఉండేంట, అట్లే తేలుతూ పోయేవారంట. దానికి ఏం కారణము అని అంటే వాళ్ళ దగ్గర ఒక విధమైన రసం ఉండిందంట. ఆ రసాన్ని పాదాలకి పూసుకున్నట్లయితే అయిపోయింది, నీళ్ల పైన నడిచిపోవచ్చునంట. ఆ రీతిగా రథ చక్రాలకు ఇంకా ఆ సైనికులు తమ తమ పాదాలకు కూడా అంత దాన్ని ఆ రసాన్ని పూసుకొని సముద్రంలో దిగేవారంట. సముద్ర పర్యటన అంతా జరుగుతా ఉంది. పోతా ఉన్నారు కృష్ణుడు, అర్జునుడు, మున్నగ వారంతా. అక్కడ ఒకానొక దీవి కనబడింది. అక్కడ ఒక పెద్ద పుట్ట కూడా కనిపించింది. ఆ పుట్టను చూచి ఆశ్చర్యపోయినాడు అర్జునుడు. కృష్ణ, అక్కడ పెద్ద పుట్ట ఉంది కదా, అక్కడ ఏముంది? ఆ పుట్టలో ఎవరన్నా మహర్షులు ఏమైనా తపస్సులో ఉన్నారా? చూసి వస్తాము అనే వేళకు కృష్ణుడు అట్లే కాని అని అన్నాడు. ఇంకా కృష్ణుడు, అర్జునుడు ఇద్దరు ఆ పుట్ట దగ్గరికి పోయినారు. ఈ పుట్టలో ఎవరో మహర్షులు ఉన్నట్లున్నారు కదా కృష్ణ, ఎవరుండవచ్చును? నీకు అంతా తెలుసు కదా, నువ్వు సర్వజ్ఞుడు కదా అంటే అప్పుడు ఆ శ్రీకృష్ణుడు, ఓ బకదాల్భ్య, నేను కృష్ణుడు వచ్చినాను, కొంచెం నీ దగ్గర మాట్లాడాలా, బయటకు వస్తావా అని పిలిచినంట. అప్పుడు లోపల తపస్సు చేస్తూ ఉండిన ఆ బకదాల్భ్య మహాముని బయటకు వచ్చేసినండి. శ్రీకృష్ణ పరమాత్మ ఎదుట ప్రత్యక్షంగా ఉన్నాడు. ఇంకేం కావాలా ఆ మహాత్మునికి? ఆ బకదాల్భ్యుడు అంటా ఉన్నాడు, స్వామి నీ కోసమే నేను ఎన్నో ఏండ్లుగా తపస్సు చేస్తాను, దగ్గర దగ్గర 3 యుగాలుగా ఇక్కడ తపస్సు చేస్తా ఉన్నాను, ఇన్నాళ్లకు నీ దర్శనం అయ్యింది. ఇది నిజముగా ఎన్నో జన్మల్లో నేను చేసుకున్నటువంటి తప ఫలమే కానీ ఇంకా వేరేం కాదు అని అంటున్నాడు. ఇప్పుడు అర్జునుడు ఆ బకదాల్భ్యుని ప్రశంసిస్తున్నాడు.
ఏమని ప్రశంసిస్తున్నారంటే, ఓ బగదాల్బె మునీంద్ర, ప్రపంచంలో నీ వంటి మహా తపస్వి, నీ వంటి మహా తేజస్వి జ్ఞాని జగత్తులో ఎవరూ లేరు అని ఇట్లంతా కొనియాడుతూ ఉంటే, అప్పుడు ఆ బకదాల్బుడు అంటాడంట, ఓ అర్జున, నీవిట్లా కొనియాడద్దు. ఈ కొనియాడేది అనేది చాలా చెడ్డ పని. నీవు నన్ను ఇట్లా కొనియాడితే నా లోపల ఉండే ఆ జీవుడు నా సమానం లేదు అని అహంకరిస్తాడు. ఈ అహంకారము మంచిది కాదు. ఎవరినైనా మనం కొనియాడినాము అంటే వారి యొక్క హృదయములో అహంకార మమకారాలు ఎక్కువైతాయి. కావున దయచేసి నన్ను కొనియాడవద్దు. పూర్వానికి అహంకారంతో ఉండినటువంటి వారు అనేక మంది నాశనమైనారు. ఓ కృష్ణ, ఓ అర్జున, నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీ ముందు చెప్తా ఉన్నాను అని తాను తన జీవితంలో అనుభవించిన ఒకానొక విచారాన్ని వారి ముందు ఉంచుతూ ఉన్నాడు బకదాల్బుడు. ఓ కృష్ణార్జునులారా, నేను చాలా కాలంగా తపస్సు చేస్తూ ఉంటే కొంతకాలానికి చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమైపోయింది. ఓ మహర్షి, ఎన్నో ఏళ్లుగా తపస్సు చేస్తా ఉన్నావు నీవు, నీకు ఏం కావాలప్పా అని నన్ను అడిగినాడు. అప్పుడు నేనేమంటే, ఏమయ్యా, నీవేనా బ్రహ్మదేవుడు అంటే? నీవు ఇన్ని సంవత్సరాలుగా వచ్చి నాకు కనిపించేది, నీవే కావలసింటే నన్ను వరాలడుగు, నీకు ఇస్తాను అని ఈ రీతిగా నేనే అనేసి అని బకదాల్బుడు అంటా ఉన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటా ఉన్నాడు, ఓ మహర్షి, నీకు ఎంత అహంకారం ఉందయా? నా వంటి గొప్పవాడు 4 శిరస్సులు గలవాడు వస్తే నీవు ఇట్లా అవమానిస్తా ఉన్నావా అని బ్రహ్మదేవుడు అహంకరించా. నేను అహంకరిస్తే అప్పుడు ఏమైందో తెలుసా? మా ఇద్దరి మధ్యలో భూమి బ్రద్దరిల్లింది. వెంటనే దాంట్లో నుండి ఒక మహావాయువు బయటకు వచ్చి నన్ను, ఆ 4 తలల బ్రహ్మదేవుణ్ణి, మన ఇద్దరిని తీసుకుపోయి ఆ మహావాయువు 8 తలల బ్రహ్మదేవుని లోకానికి